అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నార్లాపూర్లో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులకు మాత్రమే కేటాయించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. అసలైన నిరుపేదలను చేర్చకుండా డబ్బులు చెల్లించిన వారికే ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగే అవినీతిని అరికట్టాలని పేర్కొన్నారు. మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని నాగజ్యోతి విమర్శించారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కన్నా ముందు సంవత్సరం వరదలు వచ్చి మేడారం ప్రాంతంలో, అలాగే నార్లాపూర్, ఎల్బాక, పడిగాపూరు, అలాగే గోనపల్లి, బెంగ్లాపూరు, కాల్వపల్లిలో ఉన్నటువంటి కొత్తూరు, అలాగే ఊరట్టం, కన్నపల్లి, ఈ గ్రామాలన్నీ కూడా, రెడ్డిగూడెం కూడా, అన్నీ కూడా వరదలకు మునిగిపోయినటువంటి గ్రామాలు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ములుగు నియోజకవర్గంలోకి వచ్చినటువంటి 3500 ఇళ్లతో పాటు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు ములుగుకు వచ్చినప్పుడు అదనంగా 2000 ఇళ్లను కూడా ప్రకటించారు. హరీష్ రావు గారు అప్పటి మంత్రి ప్రకటించినప్పుడు ఆ 2000 ఇళ్లన్నీ కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే మట్టి ఇళ్లలో ఉన్నారో, రేకుల ఇళ్లలో ఉన్నారో, పెంకుటిళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి క్రమంలో వాటిని ఇవ్వడం జరిగింది. ఇస్తే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా వాటిని అప్పుడు గత ప్రభుత్వం నిర్ణయిస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి మంత్రి సీతక్క వాటి మీద కేసులేసి ఆపేసి ఈ రోజు కేవలం కాంగ్రెస్ నాయకులకు, స్లాబులతో కూడుకున్నటువంటి ఇల్లులు ఉన్నటువంటి నాయకులకు, వాళ్ళ మట్టుకే గాని ఎక్కడో అరకొర కొంతమంది పేదలకు ఇల్లులు ఇచ్చి, మేము ఇల్లులు ఇచ్చినాం, పేదవాళ్ళకే ఇల్లులు ఇచ్చినాం అని చెప్పేసి ప్రగల్భాలు